నిన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కవిత గారు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ విసుక్కునేటట్టుగా మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణజన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణజన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం. హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు. మరి కేసీఆర్ని కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం, మరి బీఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది. మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతుందో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ఎవరిని సంతోషపెట్టానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది. నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది. ఈరోజు నువ్వు ఏ అడుగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ని, కేసీఆర్ని విమర్శించడం తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.